హాయ్ వెల్కమ్ టు అవర్ బ్రాండ్ న్యూ షో టేస్ట్ బర్డ్స్లో మీకు సరికొత్త రుచులు చూపించడం కోసం ఇవాళ నేను వచ్చాను ఇనార్బిట్ మాల్లోని స్మాష్ రెస్టారెంట్కి. స్మాష్లో మైటీ స్మాల్ రెస్టారెంట్ ఉందండి. మైటీ స్మాల్ పేరు వింటేనే తెలుస్తుంది కదా, చాలా చిన్నది చాలా పెద్దది అంటే. మైటీ అంటే చాలా పెద్దది అండ్ స్మాల్ చిన్నది. చాలా చిన్న వయసులోనే అత్యద్భుతమైన విజయాలు సాధించిన సచిన్ టెండూల్కర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టార్ట్ చేసిన రెస్టారెంట్ ఇది. ఈ రెస్టారెంట్కి ఒక థీమ్ ఉందండి, కార్నివాల్ థీమ్ కూడా ఉంది. చూస్తున్నారుగా ఈ డెకరేషన్ అంతా చూస్తుంటే ఒక కార్నివాల్ పండగ గుర్తొస్తుంది కదా. సో ఇక్కడ ఉండే ఫుడ్ కూడా చాలా డిఫరెంట్ ఫుడ్ ఉంటుందని చెప్తున్నారు. అంటే నాట్ ఓన్లీ ఇండియన్, మనకి ఉండే ఇటాలియన్, ఈ ఫుడ్ అంతా కూడా ఇక్కడ మిక్స్ చేసి డిఫరెంట్ క్విజిన్ చూపిస్తారంట. అంటే ఫ్యూజన్ క్విజిన్ అని చెప్తున్నారు. సో ఇవాళ ఇక్కడ చెఫ్ మనకి ఏం చేసి చూపిస్తారో, మన టేస్ట్ బర్డ్స్ని ఎలా మెప్పిస్తారో మనం ఒకసారి వెళ్ళి ఆయన చేసే ప్రాసెస్ అంతా చూస్తేనే కానీ మనకు అర్థమవుతుంది. సో లెట్స్ గో అండ్ చెక్ ఇట్ వాట్ చెఫ్ విల్ డూ టుడే ఫర్ అస్. హాయ్ శరత్ గారు. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ టేస్ట్ బర్డ్స్. హాయ్ అండి. ఇంటర్నేషనల్ షెఫ్స్ డే సందర్భంగా మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తయారు చేయించాం. ఓ సంథింగ్ నైస్. సంథింగ్ స్పెషల్ ఫర్ ద షెఫ్. స్పెషల్. షెఫ్స్ డే అనేది స్టార్ట్ చేసిన తర్వాత వింటున్నాం షెఫ్స్ డే అని, కానీ షెఫ్స్ డేని ఎలా సెలబ్రేట్ చేస్తారు? జనరలీ మనం ఎప్పుడైనా ఉంటే మదర్స్ డే, ఫాదర్స్ డే ఉంటే వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తుంటాం, అలా చేస్తూ ఉంటారు. అండ్ వ్యాలంటైన్స్ డే వి ఆల్ నో దాట్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. షెఫ్స్ డే రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చెప్పాలంటే షెఫ్స్ డే ఇయర్లీ వన్స్ అక్టోబర్ 20th జరుపుకుంటామండి. వరల్డ్ వైడ్ ఇట్స్ ఇంటర్నేషనల్ ఫేమస్ డే. మేము సెలబ్రేషన్ అంటే ఎలా చెప్పాలంటే ఒక షెఫ్స్ని ఒక టీమ్ మెయింటైన్ చేసి, ఒక టీమ్ బిల్డ్ చేసి, మోటివేట్ చేసి ఆ షెఫ్స్ తోటి ఒక క్రియేటివ్ యాక్టివిటీ చేపిస్తాం. ఆ యాక్టివిటీ అనేది వచ్చి అది కూడా ఇంటర్నేషనల్ స్టైల్లో చేపిస్తాం అనమాట. దట్ ఈస్ సంథింగ్ స్పెషల్ అంటారు. క్రిస్మస్కి ప్లమ్ కేక్ విని ఉంటారు, ప్లమ్ కేక్, క్రిస్మస్ కేక్ అని. దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని మేము 8 months బిఫోర్ ఆ టీమ్ బిల్డ్ని మోటివేట్ చేయడానికి మేము ఒక చిన్న యాక్టివిటీ చేస్తామండి. అక్టోబర్ 20th రోజు ఈవినింగ్ టైంలో అది క్రిస్మస్ రిలేటెడ్గా క్రిస్మస్ కేక్ ఎలా చేస్తామంటే ప్లమ్ కేక్ తోటి సమ్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఫ్రూట్స్ ఇంగ్రీడియంట్స్, ఆ ఇంగ్రీడియంట్స్ని 2 months బిఫోర్ లిక్కర్లో సోక్ చేస్తాం. లిక్కర్ మీన్స్ బియర్, వైన్, రమ్, విస్కీ. కేక్ మిక్సింగ్ అంటాం కదా, మిక్సింగ్ సెరమనీ అంటాం. ఆ కేక్ మిక్సింగ్ సెరమనీని ఇదే రోజు చేస్తూ ప్లస్ ఫుడ్ యాక్టివిటీ అనమాట. దట్ ఈస్ అ ఫుడ్ యాక్టివిటీ. షెఫ్స్ తోటి ఫుడ్ యాక్టివిటీ చేయించడం, సెలబ్రిటీస్ పిలిపించడం, వాళ్ళతోటి ఎంటర్టైన్ చేయించడం, షెఫ్స్కి ఒక మాన్యుమెంట్, ఒక స్వీట్ మెమరీస్ ఇవ్వడం. దట్ ఈస్ సంథింగ్ స్పెషల్ అండి. ఈ అక్టోబర్ 20th రోజు మనం చేస్తుంది సేమ్. సో కేక్ మిక్సింగ్ సెరమనీ దాంతో పాటే ఇంటర్నేషనల్ షెఫ్స్ డే కూడా సేమ్ డే అవుతుంది. సేమ్ డే. సో దట్ మాకందరికి ఏమో ఓన్లీ కేక్ మిక్సింగ్ వరకే బయట వాళ్ళందరికీ చాలా వరకు తెలుసు, బట్ షెఫ్స్ డే కూడా దాంట్లో ఉంది. అండ్ అందరూ షెఫ్స్ ఒక చోటు ఉండేసి వాళ్ళు డిఫరెంట్గా ఎంజాయ్ చేస్తారంట కేక్ మిక్సింగ్ అది చేస్తూ. అండ్ వాళ్ళ ఒక స్వీట్ మెమరీ మిగిలిపోతుంది అన్నారు. ఇంత స్పెషల్ డే రోజు మీరు మాకు, మా వ్యూయర్స్కి, మా TV5 మనీ వ్యూయర్స్కి ఏం స్పెషల్ డిష్ చేసి చూపించబోతున్నారు ఇవాళ? సంథింగ్ షుడ్ బి స్పెషల్ అండి, డెఫినెట్గా. స్పెషల్ డిష్ అంటే సీ ఫుడ్ అండి. సీ ఫుడ్ చేద్దాం. ఫిష్ అండ్ చిప్స్. ఫిష్ అండ్ చిప్స్ ఇస్ అన్ బాసా ఫిష్, యూజింగ్ బాసా ఫిష్. బాసా ఫిష్ అంటే మెల్ట్ అయిపోతుంది అనమాట మౌత్. అది బేసిక్గా సీ ఫుడ్ బాసా సాఫ్ట్ ఫ్యాటీ ఫిష్ అనమాట. దాంతో ఫిష్ అండ్ చిప్స్ తయారు చేద్దాం. ఈ ఫిష్ అండ్ చిప్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లాండ్ డిష్ అండి. ఇంగ్లాండ్లో 1973లో ఫస్ట్ రెస్టారెంట్లో ఫిష్ అండ్ చిప్స్, ఫిష్ విత్ చిప్స్. ఫిష్ విత్ చిప్స్. జనరలీ మనం ఫిష్ అంటే మనకి ఇండియన్ స్టైల్లో తెలిసిందంటే ఫిష్ పులుసు లేదా ఫిష్ కర్రీ ఇలా తింటాం, బట్ ఫిష్ అండ్ చిప్స్ కలిపి చెప్తున్నారు. 1973లో స్టార్ట్ అయిన డిష్ అని చెప్తున్నారు. సో దాట్ మేబీ ఈ చిప్స్, ఫిష్ అండ్ చిప్స్ డెఫినెట్గా మన టేస్ట్ బర్డ్స్ సాటిస్ఫై చేస్తాయేమో చూద్దాం ఒకసారి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి? ఇంగ్రీడియంట్స్ బేసికలీ బాసా ఫిష్ తోటి మ్యారినేట్ చేయడానికి ఎగ్స్, ఫ్లవర్, గార్లిక్, chives, salt, pepper. What is chives?
చాయ్స్ అంటే ఫ్యామిలీ ఆఫ్ ఆనియన్ ఫ్యామిలీ అండి. ఓకే ఓకే ఆనియన్ ఫ్యామిలీ అండి ఇది చాయ్స్ అండి. ఓకే చాయ్స్ చూసారంటే సేమ్ మన స్ప్రింగ్ ఆనియన్ లాగానే బట్ రైట్ థిన్ అండి. చాలా లేతగా ఉన్న స్ప్రింగ్ ఆనియన్ మన ఉల్లి ఆకులు అంటాం లాంటివి కదా. కానీ స్ప్రింగ్ ఆనియన్ కాదు బట్ అదే సేమ్ ఫ్యామిలీ అని చెప్తున్నారు. స్ప్రింగ్ ఆనియన్ లాంటిది. స్ప్రింగ్ ఆనియన్ రైట్. చాయ్స్ యూజ్ చేస్తాం. కాజూన్ స్పైస్, కాజూన్ మిక్స్ కాజూన్ మిక్స్ అండి. కాజూన్ మసాలా ఇది ఏంటి కాజూన్ మసాలా స్పెషల్ గా దొరుకుతుందా మనకి? స్పెషల్ గా హర్బ్స్ అండి దొరుకుతుంది బయట కూడా. మనం కూడా చేసుకోవచ్చు. కొంచెం ఘాటుగా తెలుస్తుంది. చిల్లీ ఫ్లేక్స్, డ్రై హర్బ్స్ మొత్తం మిక్స్ చేసి గ్రైండ్ చేయడం అన్నమాట. నథింగ్ బట్ ఇండియన్ మసాలా ఎలా ఉంటుందో మనం సినమన్ అన్ని వేసి గరం మసాలా హర్బ్స్ తోటి చేసిన. ఓకే, మనం ఇదంతా ప్రిపేర్ చేసుకోవడం కష్టం అనుకుంటే కనుక మనకి డెఫినెట్ గా బయట దొరుకుతుంది, రెడీమేడ్ దొరుకుతుంది. సో దట్ మనం అది యూజ్ చేయొచ్చు. రైట్. ఇంకా గార్లిక్ యూజ్ చేస్తాం. ఎగ్, ఫ్లవర్, సాల్ట్. ఫ్లవర్ ఆల్ పర్పస్ ఫ్లవర్ వాడతారా లేదంటే ఏదైనా? ఆల్ పర్పస్ ఫ్లవర్ అండి. ఓకే, ఆల్ పర్పస్ ఫ్లవర్ ఒకటి వాడుతున్నారు. అండ్ దీని తర్వాత మనం మ్యారినేట్ చేసే ముందు ఫిష్ కటింగ్ చూద్దామండి. ఫిష్ నార్మల్లీ ఒక ఫిలే అనేది ఇలా షేప్లెస్లో ఉంటుంది అనమాట. ఆ షేప్లెస్ ఫిలేని మనం డైమండ్ షేప్లో కానీ మన అథెంటిక్ రెసిపీస్ ఎలా ఉన్నాయో ఆ షేప్లో కట్ చేసుకున్నాం. అదొక ఆర్ట్ అన్నమాట. ఆ ఆర్ట్ని ఫస్ట్ అక్కడి నుంచి చూద్దాం, తర్వాత రెసిపీ, తర్వాత ప్రిపరేషన్, తర్వాత ప్రెజెంటేషన్. ఫిష్ అండి, అసలు ఫిష్ విత్ చిప్స్ అని చెప్తున్నారు. అండ్ దిస్ ఫిష్ని కట్ చేయడానికి కూడా ఆథెంటిక్ పద్ధతిలో చేద్దాం అంటున్నారు. సో చూద్దాం ఆ ఫిష్ కటింగ్ వీళ్ళు ఎలా చేస్తారు. అండ్ ఫిష్ వచ్చి చాలా సాఫ్ట్గా ఉంటుందని చెప్తున్నారు. జనరల్లీ మనకు తెలుసు కాస్త ముళ్ళు ఉంటాయి ఫిష్లో, బట్ వీళ్ళు రెడీ చేసి చూపిస్తున్న ఈ ఫిష్లో మాత్రం అలాంటి చాయిస్ ఏం లేనట్టుంది. ఎందుకంటే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అని చెప్తున్నారు. ఆబ్వియస్లీ మరి ముళ్ళు ఉంటే కరిగిపోవు కదా, కుచ్చుకుంటాయి కదా. ఫిష్ కటింగ్ ప్రాసెస్ చాలా ఆథెంటిక్గా ఉంటుందని చెప్తున్నారు. సో అది ఎలా చేస్తారో ఏంటో మనం ఒకసారి చూద్దాం. రైట్. ఫిష్ని నీట్గా మొత్తం స్లైస్ ఉంది, షేప్లెస్ ఉంటుందండి. దాన్ని మనం షేప్ చేస్తూ అంటే ఆల్రెడీ ముళ్ళు మొత్తం తీసేసి నీట్గా లేయర్ చేసి పెట్టారు. బోన్లెస్ ఫిష్ అండి. బోన్లెస్ ఫిష్, బోన్లెస్ భాష, వియట్నామీ భాష మనం వాడుతుంది. వియట్నామీ భాష స్ప్లిట్ చేస్తాం. దాన్ని ఇప్పుడు ఏ షేప్లో కట్ చేస్తున్నారు? డైమండ్ షేప్ అండి. డైమండ్ షేప్ ఇస్తున్నారు ఫిష్కి. వియట్నామీ బార్జా అంట ఈ ఫిష్ టైప్ కూడా. స్లాంట్గా కట్ చేస్తూ తీస్తున్నారు కదా. యాక్చువల్లీ ఈ షెఫ్ నైపుణ్యం అక్కడే తెలుస్తుందండి మనకి. ఆ చాక్ పట్టుకోవడం కూడా అలా స్లాంట్గా పట్టుకున్నారు, మామూలుగా ఇలా బ్లంట్గా స్ట్రైట్గా కాకుండా డైమండ్ షేప్ ఇలా. రైట్, దాంతోనే యాక్చువల్లీ ఆ డైమండ్ షేప్ కూడా వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ పోర్షన్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. షెఫ్లు అంటే స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్ అంటూ ఉంటే పోర్షన్ సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం డైట్తో పాటు మనం ఏ ఫుడ్ ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి, ఏ పోర్షన్లో మనం కన్జ్యూమ్ చేస్తాం, ఆ కంప్లిమెంట్ ఎన్ని పోర్షన్స్ ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి, డ్రెస్సింగ్స్ ఎన్ని గ్రామ్స్ ఉండాలి, ఏ కాంబినేషన్ ఉండాలి, ఇదంతా మాకు ఒక స్టడీ ఉంది. మెజర్మెంట్స్ అండ్ కాంబినేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ మనం మెయిన్ కోర్స్ సర్వ్ చేయాల్సింది వచ్చి 180 to 200 గ్రామ్స్. దాని ప్రకారంగా మనం ఇంగ్రీడియంట్స్, మెయిన్ కోర్స్, సాసెస్ అన్నీ కలిపి ఒక 200 to 220 గ్రామ్స్ దాకా మనం సర్వ్ చేయొచ్చు. దాని ప్రకారంగా 3 పీసెస్ సర్వ్ చేస్తున్నాం. అంటే ఒక పర్సన్ కన్జ్యూమ్ చేయడానికి సరిపడేంత మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం. 200 గ్రామ్స్. ఇప్పుడు మ్యారినేషన్ రెడీ చేద్దామండి. ఆల్ పర్పస్ ఫ్లవర్ అది ఎంత తీసుకున్నారు? ఒక 3 స్పూన్స్ అలా తీసుకున్నారు అంతే కదా. ఎస్. ఎగ్, ఫ్లవర్లో ఎగ్ మిక్స్ చేస్తున్నారు. ఫుల్ ఆఫ్ నాన్ వెజ్ అండి, అది ఫిష్, దానికి ఎగ్ కూడా యాడ్ చేసేస్తున్నారు. ముందు ఆ పిండి మొత్తం ఆ ఫ్లవర్ మొత్తం కలిసిపోయేలాగా నీట్గా కలుపుతున్నారు. దెన్ ఇందులో సీజనింగ్ వాడతామండి. సీజనింగ్ ఏం వాడతారు? గార్లిక్, డ్రైడ్ గార్లిక్, అది ఫ్రైడ్ గార్లిక్ వాడుతున్నారు ఒక స్పూన్. దెన్ ఇదండి. ఓకే, రైట్. ఇందాక మనం చెప్పాం కదా మనకు ఉల్లాక్లా కనిపిస్తుంది, ఇది స్ప్రింగ్ ఆనియన్ లాగా కనిపిస్తుంది అని చెప్పారు కదా. సేమ్ అదే మంచి ఫ్లేవర్ కోసం కదా ఇది వాడతారు. రైట్. చైవ్స్ ఇది సీ ఫుడ్లో మ్యాక్సిమం ప్రాన్స్, ఫిషెస్ అన్నిటికీ వాడతారండి. చికెన్, మటన్, ఈ మీట్ ఐటమ్ దీనికి వాడతారు. ఓకే ఓకే, ఓన్లీ ఫర్ సీ ఫుడ్ కోసం వాడతారంట ఇది. ఎందుకంటే ఈ మీరన్నారు ఇందా కాంబినేషన్స్ అని చెప్పి, సీ ఫుడ్కి ఈ కాంబినేషన్ వాడాలి. నెక్స్ట్ పించ్ ఆఫ్ సాల్ట్, జస్ట్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అంతే.
ఈ సీ ఫుడ్లో ఆల్రెడీ అంటే ఈ ఫిష్లో కొంచెం ముందే ఉప్పు ఉంటుందా? సీ ఫుడ్ అంటేనే బేసిక్గా సాల్టీ అండి. కొంచెం salty ఉంటుంది. సీ అంటే సీ వాటర్లో పెరుగుతుంది కాబట్టి అది కొంచెం సాల్టీగానే ఉంటుంది. సాల్టీగానే ఉంటుంది. మనం చూస్ చేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు ఫినిష్ విత్ కాజూన్ స్పైస్. కాజూన్ స్పైస్ ఇందాక అన్నాం కదా ఒక మసాలా పౌడర్ ఏదో వాడుతున్నారని. కాజూన్ స్పైస్ కాజూన్ స్పైస్ కాజూన్ స్పైస్ అది కూడా చాలా కొంచెం ఇది మనం ఎక్కువ చేస్తుంది కాజూన్ స్పైస్డ్ ఫిష్ అండ్ చిప్స్. సో ఈ ఫ్లేవర్ కోసం అని మస్ట్ అండ్ షుడ్గా ఇదే వాడుతున్నారు ఇదే మీరు, వాడతాం. right? ఎందుకంటే ఆ ఫిష్ పేరులోనే అలా ఇస్తున్నారు కాబట్టి రెసిపీ నేమే అది. మ్యారినేషన్ రెడీ అయిపోయిందండి. దీన్ని మ్యారినేషన్ చేస్తాం. ఈ ఫిష్ ముక్కలు డైమండ్ షేప్లో ఉంటుంది. డైమండ్ షేప్లో అలాగే ఆ మ్యారినేట్ ఫిష్ ముక్కల్ని మొత్తం ఈ మ్యారినేషన్లో వేసేసి పెడతారు. అలా ఎంతసేపు ఉంచుతారు దాన్ని? 2 hours అండి. ఓకే, నీట్గా అటు ఇటు తిప్పేసి 2 దాన్ని hours. కలిపేసి 2 hours వరకు ఉంచుతారు. బయట ఉంచాలా దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచాలా? ఫ్రిడ్జ్లో ఉంచాలండి. ఇక్కడ ఎందుకు మ్యారినేషన్ కోసం ఎప్పుడు ఫ్రిడ్జ్లో వాడుతుంటారు, బయట పెడితే మ్యారినేషన్ ఒకటే కాదండి, ఏ ఫుడ్ అయినా మనం ఒక టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలండి. ఏదైతే అది కూడా ఒక స్టాండర్డ్ అన్నమాట. ISO స్టాండర్డ్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. 5 to 63 degreesలో ఏ ఫుడ్ బయట ఉన్నా దట్ ఈస్ అ డేంజరస్ జోన్. డేంజరస్ జోన్లో ఏ ఫుడ్ ఉన్నా దట్ ఈస్ అ బ్యాక్టీరియల్ ఫుడ్. అంటే మన రూమ్ టెంపరేచర్ దగ్గర దాన్ని పెట్టకూడదు. టెంపరేచర్లో ఉన్న ఫుడ్ ఏది మనం కన్స్యూమ్ చేయకూడదు. ఎనీ ఫుడ్ సపోజ్ టు బి కోల్డ్ ఫుడ్ అని ఉండాలి, లేకపోతే హాట్ ఫుడ్ అని ఉండాలి. మోర్ దాన్ 63 అన్న ఉండాలి, లేకపోతే 5 లోపల ఉండాలి. ఓకే, ఐదర్ 5 లోపల అంటే మనం ఇక 5 లోపల ఎంతైనా తీసుకోవచ్చు, చిల్డ్ ఫుడ్ ఏమైనా తీసుకోవచ్చు, లేదంటే 60 అబౌవ్ తీసుకుంటున్నారు అంటే దాదాపుగా మనం అప్పుడే వండిన ఫుడ్ ఏదైనా కూడా చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది. స్టార్ హోటల్స్లో ఎక్కడ వెళ్ళినా ఒక రెస్టారెంట్కి వెళ్ళినా 20 minutes టైం తీసుకుంటారు. ఎందుకంటే సర్వింగ్ ఫుడ్ ఏదైతే ఉందో అథెంటిక్గా విత్ ప్రాపర్ టెంపరేచర్ హైజెనిక్గా సర్వ్ చేయాలనేసి ఒక కాన్సెప్ట్ కాదు, దిస్ రూల్ అన్నది. మ్యారినేషన్ కోసం మనం దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతున్నాం 2 hours కోసం. షెఫ్ దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచడానికి తీసుకెళ్లారు. ఒక 2 hours పాటు దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచుతారంట. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అది 2 hours తర్వాత మ్యారినేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామంటున్నారు. ఫిష్ని మ్యారినేట్ చేయడానికి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు కదా, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఏం స్టార్ట్ చేస్తారు? ఫిష్ మ్యారినేషన్ అయ్యేంతసేపట్లో మనం ఒక టాటా సాస్, ఎందుకంటే ఈ అకంప్లిమెంట్ తోటి టాటా సాస్ అయితే పర్ఫెక్ట్ అనమాట. పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటారు కదా, టాటా సాస్ చేద్దాం. టాటా సాస్, టాటారే. ఓకే, సాస్ టాటారే. సాస్ టాటారే, రైట్. దానికోసం ఏం వాడతారు? ఫస్ట్ మైనస్. మనకు జనరల్లీ సాస్ అనగానే ముందు మైనస్ సాస్. యాక్చువల్గా ఎగ్ యోక్ తోటి చేసేది ఫ్యాటీ సాస్ అనమాట. ఇది చాలా ఫ్యాట్ ఉంటుంది. బట్ ట్రెండ్ చేంజ్ అయింది, ఇప్పుడు మనం ఎగ్లెస్ మైనస్ చేసుకుంటున్నాం. ఎగ్లెస్ మైనస్ తోటి. సో మైనస్ గేకిన్స్ అంటే కుకుంబర్ అండి. ఇటాలియన్ కుకుంబర్ని గేకిన్స్ అంటారు. పికిల్ కుకుంబర్. ఓకే, 1 hour బ్లాంచ్ చేసి బ్రెయిన్ వాటర్లో సేమ్ వాటర్ తోటి స్టోర్ చేయడాన్ని బ్రెయిన్ వాటర్లో సోక్ చేసిన గేకిన్స్ అంటారు. ప్లస్ అండ్ మళ్ళీ ఇందాక వాడినవి సేమ్ మనకి ఫిష్లో పాస్లీ ఎగ్ వైట్ని మొత్తం చిన్న చాప్ చేసి పెట్టాను. ఎగ్ వైట్ని కూడా తీసుకొని చిన్నగా చాప్ చేసి ఉంచారు. మయోనైజ్లో మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపారు. ఒక్కొక్క దానికి డిఫరెంట్ స్మెల్ ఉంది, అది తెలిసిపోతుంది, ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా తెలుస్తుంది. అండ్ వీటి కాంబినేషన్స్ మీద చాలా పర్టికులర్గా చెప్పారు షెఫ్ ఇందాకే, ఏ కాంబినేషన్స్ వాడాలి సీ ఫుడ్కి, ఏది వాడకూడదు అని చెప్పేసి మంచి ఒక అంటే అన్నీ కరెక్ట్ సమపాళ్ళలో కలిపి దేనికి ఏది మ్యాచ్ చేస్తే కరెక్ట్ ఫ్లేవర్ వస్తుంది అనేదాన్ని ఆయన చేసి చూపిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఏం యాడ్ చేశారు? ఇంకా ఆనియన్స్ని కూడా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నారు. ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ కూడా వేశారు. ఆనియన్స్ అంటే మనం ఇంటర్నేషనల్ కుజిన్లో రెడ్ ఆనియన్స్ వాడకూడదండి, వైట్ ఆనియన్స్ వాడాలి. మనం ఇండియన్ మార్కెట్లో రెడ్ ఆనియన్స్ దొరుకుతున్నాయి కాబట్టి రెడ్ ఆనియన్స్ వాడతాం. సార్ టాటారే సాస్ రెడీ. టాటారే సాస్ రెడీ అయిపోయిందని దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెడతాం. దీన్ని ఎంతసేపు ఫ్రిడ్జ్లో ఉంచుతారు? ఇది నార్మల్గా బేసిక్గా ఫ్రిడ్జ్లో పెట్టనక్కర్లేదు, బయట పెట్టుకున్నా మనం ఫ్రిడ్జ్లో బయట పెడితే పాడైపోతుంది. ఇందాక ఆయన అన్నట్టు ఐదర్ 5 degrees centigrade కిందైనా లేదంటే 60 పైన ఉంచాలి కాబట్టి ఆ సాస్ని తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టారు. దెన్ ఈ మ్యారినేట్ అయిపోయిన ఫిష్ని తీసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కంటిన్యూ చేస్తారు. సో షెఫ్ మ్యారినేట్ అయిపోయిన ఫిష్ రెడీగా ఉంది మన కోసం. అండ్ దీంతో పాటు ఇంకా కొన్ని బ్యాటర్స్ అవి రెడీ చేసి పెట్టారు. ఇవేంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. మ్యారినేట్ చేసిన ఫిష్ అండి, ఇది మన రెసిపీ చూసాము. దిస్ ఇస్ బ్యాటర్. ఏం బ్యాటర్? ఫ్లవర్. ఇందాక మనం మల్టీపర్పస్ ఫ్లవర్, కాజూన్ స్పైస్ వాడాం, పాస్లీ, లెమన్ జ్యూస్, సాల్ట్.
లెమన్ జ్యూస్, సాల్ట్, పార్స్లీ అండ్ మల్టీపర్పస్ ఫ్లవర్ ఒకటి వాడాము. కార్జన్ స్పైస్ బైండింగ్ కోసం ఎగ్ కూడా వాడారు. ఇవన్నీ వాడి చేసిన ఒక బ్యాటర్ అండి ఇది. ఆల్మోస్ట్ మనకి దీన్ని ఫిష్ని దీంట్లో డిప్ చేస్తారని గెస్ చేయొచ్చు. రైట్, దాని తర్వాత ఆ పక్కన అదేంటి? దిస్ ప్యాకో క్రమ్స్ అంటారండి, వైట్ బ్రెడ్ క్రమ్స్. మనం వైట్ బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని క్రంబుల్ చేస్తాం అన్నమాట. ఓకే, అంటే జస్ట్ నీడలో పెట్టేసి ఆరబెడతారా లేదంటే ఎండకు పెట్టేసి? డ్రై, జస్ట్ డ్రై చేసిన బ్రెడ్ అండి. బ్రెడ్ అంతా ఇలా పౌడర్ చేసి పెట్టారు. అండ్ దీన్ని ఫ్రై చేసినప్పుడు మనం ఇంతకుముందు కూడా చాలా ఫుడ్స్లో మనం చూస్తూ ఉంటాం, ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు ఇలాంటి బ్రెడ్ క్రమ్స్లో పెడితే అది ఫ్రైయింగ్ ఎఫెక్ట్ బాగా క్రిస్పీగా వస్తుంది. క్రిస్పీనెస్, క్రంచీ అనేది ఫ్లేక్స్ లాగా వస్తాయండి. అండ్ వైట్ కలర్ తీసుకున్నారు, వైట్ బ్రెడ్ తీసుకున్నారు, సో దట్ గోల్డెన్ కలర్ అయిపోతుంది అనమాట ఫ్రై చేసినప్పుడు. రైట్, ఓకే రైట్. దీని తర్వాత నెక్స్ట్ మ్యారినేట్ చేసి పెట్టిన ఫిష్ని తీసుకున్నారు అండ్ జస్ట్ బ్యాటర్లో డిప్ చేస్తామంటే. ఓకే, ప్యాంకో క్రమ్స్ జస్ట్ క్రిస్పీనెస్ కోసం అన్నమాట. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అండ్ దెన్ ఆయిల్లో వెళ్ళిపోయింది డీప్ ఫ్రై కోసం. మ్యారినేట్ చేసి పెట్టిన ఫిష్ని ఈ ముందు తయారు చేసి పెట్టిన బ్యాటర్లో రెడీ చేసి దెన్ ఈ బ్రెడ్ క్రమ్స్లో ఒకసారి మళ్ళీ అటు ఇటు అనేస్తే అంతా అంటుకుంది నీట్గా. దాన్ని తీసి కొంచెం టెక్నిక్ కూడా వాడాలండి, పెట్టి తీసేటప్పుడు మిగిలిన అని ఊడిపోకుండా దానికి ఉన్నది ఉండకుండా నీట్గా దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నారు. రైట్, ఈ 3 పీసెస్ని ఒక సర్వింగ్ కోసం వాడతారంట, అంటే ఒక పర్సన్ ఈజీలీ తినొచ్చు. రైట్, ఇంట్లో ఎప్పుడైనా పార్టీ సెటప్ అట్లాంటిది అరేంజ్ చేసుకున్నప్పుడు ఇట్లాంటి డిఫరెంట్ డిష్ కనుక పెడితే పార్టీకి వచ్చిన వాళ్ళు ఫుల్ ఖుష్, మస్తీ మజా. నీట్గా డీప్ ఫ్రై చేస్తున్నారు. ఆ ఫ్రై చేస్తున్నప్పుడు చిన్న చిన్నగా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిపోతుంది కదా ఆ బ్రెడ్ క్రమ్స్ మొత్తం కూడా. ఫ్లేక్స్ అనేది ఓన్లీ ప్యాంకో క్రమ్స్లోనే వస్తుంది. నార్మల్ ఫ్లవర్లో ఈ ఫ్లేక్స్ అనేది చిన్న చిన్న ఫ్లేక్స్ చూసారంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఈ ఫ్లేక్స్ చూస్తూ ఆ టాటా సాస్తో డిప్ చేసుకొని ఆ బ్రౌనిష్ కలర్ తోటి ఫిష్ అంటేనే నోరు ఊరుతుంది అనమాట. దాంట్లో ఫ్లేక్స్తో పాటు తినాలంటే ఇంకా క్రంచీగా పిల్లలు చాలా ఇష్టం. మరీ హెవీగా ఫ్లేమ్ లేకుండా కొంచెం మోడరేట్ ఫ్లేమ్లోనే పెట్టి చేస్తున్నారు కదా, సో దట్ లోపల ఉన్న ఫిష్ కూడా నీట్గా బాయిల్ అయిపోయేలాగా కొంచెం మోడరేట్ ఫ్లేమ్లో. ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే ఏమంటైనా ఫాస్ట్గా అయిపోతుంది కానీ ఎగ్జాక్ట్ టేస్ట్ మాత్రం ఇవ్వదు. కొంచెం సిమ్లో పెట్టి చేసుకోవడమే ఎప్పుడు టేస్ట్ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. అండ్ ఇది ఎంత టైం తీసుకుంటుంది కుక్ అవ్వడానికి? 2 to 3 minutes. జస్ట్ 2 to 3 minutes కనుక మనం ఫ్రై చేస్తే మన ఫిష్ రెడీ అయిపోతుంది. ఫిష్ దీంతో పాటు కొన్ని చిప్స్ అని కూడా చెప్పారు కదా, ఆ చిప్స్ ఏంటి? ఫిష్ అండ్ చిప్స్ అంటే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ వాడచ్చు, పొటాటో వెజ్జెస్ అని ఉన్నాయి, స్మైలీస్ అని ఉన్నాయి. ఇంకా పిల్లలు అంటే చాలా ఇష్టపడేది స్మైలీస్ వాడచ్చు. మనం ప్రెజెంట్ వెజ్జెస్ వాడుతున్నాం. డైమండ్ షేప్లో ఫిష్ ఉంటుంది, వెజ్జెస్ కూడా షేప్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. వెజెస్ కూడా ఫ్రై చేద్దాం. దాన్ని సెపరేట్గా దీన్ని సెపరేట్గా చేసి రెండింటి కాంబినేషన్లో ఫుడ్ సర్వ్ చేస్తాం. అవునండి, సేమ్ ప్యాన్లో మేము ఎప్పుడు వెజ్ నాన్ వెజ్ ఫ్రై చేయం కాబట్టి ఇది ఫిష్ చేద్దాం సెపరేట్గా. ఓకే, పొటాటో వెజ్ సెపరేట్గా రెండు ఫ్రై చేస్తారంట. అండ్ ఫిష్ ఫ్రై అయిపోతుంది, ఆల్మోస్ట్ రెడీ. చిన్నగా గోల్డెన్ బ్రౌన్లోకి స్టార్ట్ అయిపోయింది ఇదంతా కూడా. ఆ ఫ్లేక్స్ అన్నీ కూడా చాలా నీట్గా టెండర్ లుక్ కనిపిస్తున్నాయండి అండ్ క్రిస్పీనెస్ కూడా తెలుస్తుంది దాంతోపాటే. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు అనుకుంటా కదా ఈ ఫుడ్ని, ఎందుకంటే ఫిష్ ఉంది సైమల్టేనియస్లీ బోన్లెస్ ఫిష్ అవడం వల్ల ఎవరైనా సరే ఈజీగా ఎంజాయ్ చేయగలరు దీన్ని తింటూ. కాంబినేషన్ కూడా మనం ఫిష్ అండ్ చిప్స్ చెప్తున్నాం ఎప్పుడు చిప్స్ వాడు మంచిగా. అండ్ దాన్ని కుక్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఎక్కడ ఎక్కువ కారం వాడిన దాఖలాలు ఏం కనిపించలేదు. జస్ట్ కొన్ని స్పైసెస్ చాలా లైట్గా వాడారు ఆ స్పైసెస్ అన్నీ కూడా. దాని కాంబినేషన్ ఏం యూజ్ చేస్తాం మనం? టాటా సాస్. అచ్చా, టాటార్ సాస్ అన్నారు కదా ఇందాక. ఒక సాస్ మనకి ముందే టాటార్ సాస్తో కలిపి ఇస్తామని చెప్పారు. సో సాస్, చిప్స్ అండ్ ఫిష్ మూడిటి కాంబినేషనే ఈ ఫుడ్ కదా. రైట్, సర్వింగ్కి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దెన్ ప్లేట్ తీసుకున్నాం. ఫ్రైడ్ ఫుడ్ ఏదైనా జనరలీ మనం ఒక టిష్యూని ఇవి తీసుకొని వాడతాం, ఎందుకంటే సో దట్ ఎక్సెస్ ఆయిల్ మొత్తం అది నీట్గా తీసేసుకుంటుంది కాబట్టి. చాలా సింపుల్ అండ్ నీట్గా అయిపోయిందండి, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు అండ్ నైస్లీ కుక్డ్ తెలిసిపోతుంది. దీనికి మనం ఓకే రైట్, దీంతో పాటు మనం ఇంకా పొటాటో వెజ్జెస్ అండి. ఓకే, ఆలు వెజ్జెస్ కదా. ఈ ఆలు వెజ్జెస్ని మీరు డీప్ ఫ్రై చేసేసి నీట్గా తీసి మనం పెట్టుకుంటే మనకి ఫిష్తో పాటు తినడానికి చిప్స్ రెడీ అయిపోతాయి. అండ్ దిస్ ఈజ్ లిటిల్ హాట్ అండి. అండ్ దాంతో వెజ్జెస్ తోటి ఫిష్ అండ్ చిప్స్ అండి.
రైట్. చాలా క్రిస్పీగా ఉంటుంది, పిల్లలు చాలా లైక్ చేసేది. దీంతో పాటు సాస్ అన్నారు కదా మీరు ఒకటి, అవునండి. ఏం టాటా సాస్? సాస్ ఇందాక చేసింది మైనస్ పార్స్లీ గర్కిన్స్ తోటి చేసింది. టాటా సాస్ పెడుతుంది, సంథింగ్ ఫిష్ కాబట్టి లెమన్ కూడా ఇచ్చారు. Lemon లెమన్ని చేసుకోవడానికి. చాలా నైస్గా బకెట్స్ లాగా బొకేస్ లాగా రెడీ చేసి పెట్టారు. ఇదేంటి పైన పార్స్లీ. ఇంటర్నేషనల్ ఫుడ్ నార్మల్గా గార్నిష్ వచ్చి గ్రమలత అని ఒక చీజ్ లెమన్ జస్ట్ పార్స్లీ తోటి వెళ్తుంది. ఇప్పుడు మనం పార్స్లీ వాడుతున్నాం. ఓకే, ద డిష్ ఈజ్ రెడీ నౌ. అవునండి. థ్యాంక్ యూ. పొటాటో వెజెస్ విత్ ఫిష్ అండ్ చిప్స్, బేసికలీ ఫిష్ అండ్ చిప్స్. Okay. ఫిష్ రెడీ, చిప్స్ రెడీ విత్ టాటా సాస్. ఓకే, నైస్. దీన్ని పొటాటో చిప్స్ రెడీగా ఉన్నాయి, ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయి ఉంది మనకి, టాటరే Tartare. సాస్ కూడా రెడీగా ఉంది. సో ఈ మూడిటి కాంబినేషన్తో ఇఫ్ యూ వాంట్ మనకు లైమ్ కూడా కావాలి, లైమ్ కూడా తీసుకోవచ్చు. దీని మీద పార్స్లీతో డెకరేట్ చేశారు, అండ్ ఈ లీవ్స్ కూడా పార్స్లీ లీవ్స్, బేసిల్ లీవ్స్ వాడుతున్నారు. తులసి, మన తులసి. ఇండియన్ తులసి అంటారు, ఇటాలియన్ బేసిల్. ఓకే, దాన్ని కూడా లైట్గా ఫ్రై చేసి పెట్టినట్టున్నారు కొంచెం క్రంచీనెస్ రావడం కోసం. సో దట్ ఈ మూడిటి కాంబినేషన్తో వచ్చే ఫుడ్, షెఫ్ ఇందాకే చెప్పారు మెజర్మెంట్స్ అండ్ కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్ అని. సో షెఫ్, ఈ ప్రాసెస్ అంతా మనకి చేయడానికి అప్రాక్సిమేట్లీ ఎంత టైం పట్టింది ఇప్పుడు? 40 minutes పడుతుంది. 40 minutes టైం. అంటే మ్యారినేషన్ అనేది సెపరేట్, మళ్ళీ ఒక 2 hours సెపరేట్గా మ్యారినేట్ చేసి పెట్టాం కదా, అది సెపరేట్. అండ్ దీన్ని ఎలా తినమంటారు ఇప్పుడు? మొత్తం 3 కాంబినేషన్ చేసుకుని తినాలా? ఫిష్ ఫస్ట్ ట్రై చేయండి, Okay. మెయిన్ కోర్స్. సాఫ్ట్గా ఉంటుంది, జ్యూసీగా Right. ట్రై చేయండి. సైడ్ డిష్ ఫిష్ అండ్ చిప్స్. ఓకే, రైట్ రైట్. ఫస్ట్ ఇది నేను ఇండివిజువల్గా చూస్తాను, టేస్ట్ చూస్తాను, ఎలా ఉందో చెప్తాను ముందు. వండర్ఫుల్ క్రిస్పీనెస్ అండ్ షెఫ్ చెప్పినట్టు నిజంగానే మౌత్ వాటరీ, అసలు మెల్ట్ అయిపోతుంది మనం నోట్లో వేసుకోగానే అన్నారు కదా. ఆ ఫిష్ కూడా ఎగ్జాక్ట్లీ మెల్ట్ అయిపోయి అద్భుతమైన టేస్ట్తో వచ్చింది. అండ్ షెఫ్, వండర్ఫుల్ డిష్ ఆన్ ద స్పెషల్ డే, షెఫ్స్ డే రోజు. అసలు షెఫ్ అంటే మీనింగ్ ఏం షెఫ్? మనకి కార్వింగ్ ఇవన్నీ చేస్తుంటారు, చాలా సింపుల్గా వంట చేసి పెడతాడు అని కాకుండా ఎగ్జాక్ట్లీ ఇంకా ఏమేమి దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి షెఫ్ అంటే? కుకింగ్ అనేది ఎవరైనా చేస్తారండి, దట్ ఈస్ ఆర్ట్. ఇంట్లో మన మదర్ చేస్తారు, పిల్లలు చేస్తారు, అందరూ చేస్తారు. కానీ షెఫ్ అనే ఒక టైటిల్ వస్తుంది అంటే ఆ షెఫ్ మీనింగ్ వచ్చి CHEF అంటే క్లీన్, హైజీన్ అండ్ ఎథ్నిక్ ఫుడ్ అంటారు. ఓ, CHEFలో క్లీన్, హైజీనిక్, క్లీన్గా ఎథ్నిక్ ఫుడ్. హైజీనిక్ ఫుడ్ సర్వ్ చేస్తూ, హైజీనిక్ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ, ఎథ్నిక్ ఫుడ్ దట్ ఈస్ ప్రాపర్ రెసిపీ తోటి, ప్రాపర్ పోర్షన్ తోటి ఇలా చేయడం క్లీన్, హైజీన్, ఎథ్నిక్ ఫుడ్ అంటే CHEF. అది మాకు ఒక టైటిల్ అనమాట. ఆ టైటిల్ తోటి మాకు షెఫ్ అనేసి వస్తుంది. బేసిక్గా ఎవరికి ఉండదు, డాక్టర్స్ తప్ప. ఇట్స్ అ ప్రౌడ్ ఆఫ్ షెఫ్ అంటే. సో షెఫ్ శరత్ నిజంగా చాలా అద్భుతమైన ఫుడ్ చేసి చూపించారు. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ కీప్ వాచింగ్ TV5 మనీ. చూస్తూ ఉండండి, అద్భుతమైన వంటలు, డిషెస్, యూనిక్ డిషెస్ అన్నీ మీకు ప్రజెంట్ చేయడం మా హోనర్.